ఎల్ఎన్టీలో ఇప్పటికీ ఎంప్లాయీస్ని సాటర్డే కూడా ఎందుకు వర్క్ చేయిస్తున్నారు అని ఒక అతను ఓ మీటింగ్లో అడిగారు. అప్పుడు ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, సండేస్ కూడా నేను వర్క్ చేస్తాను, మీతో పని చేయించలేనందుకు నేను చింతిస్తున్నాను. సండేస్ ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఇంట్లో భార్యల ముఖాలు చూస్తూ ఎంతసేపు ఉంటారు? వరల్డ్లో ఇండియా టాప్లో ఉండాలి అంటే సండేస్ కూడా వర్క్ చేయాలి అని అన్నారు. ఈ కమెంట్స్కి ఒక్కసారే సోషల్ మీడియాలో ఎంప్లాయీస్ అందరూ విరుచుకుపడ్డారు. సెలబ్రిటీస్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రాబ్లమ్స్ గురించి అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు విన్నీ మ్యూసింగ్స్. కొన్ని రోజుల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు వారానికి 70 hours వర్క్ చేయాలి అని చెప్పారు. అలా అన్నందుకే మా మైండ్ దుబ్బింది. ఈలోపు ఎల్ఎన్టీ చైర్మన్ గారు వచ్చి 90 hours per week వర్క్ చేయాలి అంటే ఒక్కొక్కడికి చిప్పులు ఎగిరిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మన ఇండియన్ కంపెనీస్ చాలా కష్టపడతాయి. ముఖ్యంగా ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ చాలా అచీవ్మెంట్స్ సాధించి ఉండొచ్చు, టాప్ పొజిషన్కి చేరి ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్. బట్ సీనియర్ పొజిషన్లో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం. ఇంట్లో పెళ్ళం మొఖం ఏం చూస్తారో ఆఫీస్కి వచ్చి వర్క్ చేయండి అని ఎలా చెప్తారు? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? ఇంట్లో ఎవడి పెళ్ళం ముఖం వాడు చూసుకోక ఆఫీస్కి వచ్చి వేరే వాళ్ళ పెళ్ళాల ముఖాలు చూడమనా ఏంటి? ఇండియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇండియన్ ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎవరు మాట్లాడట్లేదు? ఏంది అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఏమనుకుంటున్నారు? స్లేవ్స్ అనుకుంటున్నారా? లేదా పదో పాతొక్క పనిచేసే కూలీలు అనుకుంటున్నారా? ఇండియన్ కంపెనీస్ వర్క్ కల్చర్ ఎందుకు రోజు రోజుకి ఇంత దారుణంగా మారుతుంది? మన బాసులే మనల్ని ఇంత హీనంగా ట్రీట్ చేస్తున్నారు ఎందుకు? రోజుకి 8 hours వర్క్ చేస్తేనే మాకు రాత్రికి నడుం పట్టేస్తుంది, కళ్ళు కాయలు కాస్తున్నాయి. రోజుకి 12 to 14 hours వర్క్ చేయాలి అని ఎలా సజెస్ట్ చేస్తారు? మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఆర్ బెంగళూరు లాంటి మహానగరాల్లో ట్రాఫిక్ ఎంత ఉంటుందో తెలుసు కదా. ఇంటి నుండి ఆఫీస్కి, ఆఫీస్ నుండి ఇంటికి తిరగడానికి రోజులో కొన్ని గంటలు ఎగిరిపోతున్నాయి, సరదా తీరిపోతుంది. ఆఫీస్లో అన్నేసి గంటలు వర్క్ ఎలా చేస్తాం? ఇంకా ఆఫీస్లోనే కాపురం పెట్టేయమంటారా ఏంటి? ఇంకా మా జీవితం మొత్తం మీ కంపెనీస్కే సమర్పించేయాలా? ఇంట్లో పనులు ఎవడు చేస్తాడు? మాకంటూ కుటుంబాలు ఉండవా? ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయకూడదా? అదంతా కాదు, కానీ ఇప్పుడు ఆఫీస్లో అర్జెంటుగా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని అంటారు. రవ్వంత టైం ఇచ్చి కొన్నంత వర్క్ని ఎలా కంప్లీట్ చేయమంటారండి? అసలు డెడ్ లైన్ రీచ్ అవ్వడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. రీసెంట్ టైమ్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ స్ట్రెస్ భరించలేక డిప్రెషన్లోకి పోయి ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా? న్యూస్లు చూడట్లేదా ఏంటి? ఒత్తిడి భరించలేక జుట్టు ఊడిపోతుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, ల్యాప్టాప్ ముందు కూర్చొని కళ్ళు మండిపోతున్నాయి, తెల్లార్లు అంటే ముడ్డి మండిపోతుంది, నడుము నొప్పి వస్తుంది, ఎక్కువ ఆకలేసి తినేస్తున్నాం కానీ తినదరగట్లేదు, పొట్టొచ్చేస్తుంది, వెయిట్ పెరిగిపోతున్నాం, పొద్దున్న టైంకి దుడ్డుకి రావట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇప్పటికే చాలా మందికి పెళ్లి అవ్వట్లేదు, పెళ్లి అయితే త్వరగా పిల్లలు పుట్టట్లేదు. అందరూ ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతున్నారు, అపార్ట్మెంట్లోనే మెట్లు ఎక్కలేకపోతున్నారు. వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక కాసేపు ఫ్రీ టైం దొరికితే ఇన్స్టాగ్రామ్ గెలికి దానికి ఎడిట్ అయిపోతున్నారు. చాలా మంది సిగరెట్లు పెట్లు కాల్చేస్తున్నారు. రాత్రి నిద్ర పట్టడం కోసం మందు తాగి పడిపోతున్నారు. అందరి ఆరోగ్యాలు సంకనాకిపోతున్నాయి. ఇక్కడ వారం మొత్తం గొడ్డులా పనిచేసి వీకెండ్ రిలాక్స్ అవుదామని చూస్తే సాటర్డే సండే కూడా వర్క్ చేయమంటారేంటి సారు? నీ పెసరెట్లో నా బొబ్బట్టు బుర్ర ఉందా మీకు? మీరు చెప్పినట్టే రెక్కలు ముక్కలు చేసుకుని సంవత్సరం మొత్తం కష్టపడతాం అనుకోండి. మీరు సరైన హైకులు చేస్తారా? మంచి బోనసులు ఇస్తారా? మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా సాటిస్ఫై అవ్వని సాడిస్టులు మీరు. ఎంత కష్టపడినా ఇంకా కష్టపడమని చెప్తారు, కానీ ప్రాపర్ అప్రిషియేషన్ ఎప్పుడైనా ఇచ్చారా? మా ఎఫర్ట్స్ని గుర్తిస్తారా? లేదు. అలాంటి గొప్ప పనులు మాత్రం అస్సలు చేయరు. మాలో చాలామంది పేరెంట్స్ చిన్నప్పటి నుండి బాగా చదువుకొని జాబ్ కొట్టు అని చెప్పారు, కానీ కంపెనీ పెట్టు అని చెప్పరు. మహర్షి సినిమాలో మహేష్ బాబు లాగా కంపెనీ పెట్టేద్దాం, ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అని అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది, కానీ మాకు రిస్క్ తీసుకోవడం కొంచెం భయం. కాబట్టి మంత్లీ శాలరీ అందుకునే కంఫర్ట్ జాబ్ ఉంటే చాలు అనుకుంటాం. మావి మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ మిడిల్లోనే ఆగిపోతాయి. జీతం కోసం పనిచేసే ఉద్యోగస్తుల జీవితాల గురించి ఆలోచించే బాసులు లేకపోతే ఎలా? అంతసేపు మీ కంపెనీల గురించి ఆలోచిస్తారు, కానీ మా బాధల గురించి పట్టించుకోరా? ఎన్నో టాక్సిక్ కంపెనీస్ అండ్ సాడిస్ట్ బాసులు తెలుసో తెలియకో చాలామంది ఎంప్లాయీస్ సంసారాలని చెడమింగుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి రోబోట్లా ఎప్పుడూ వర్క్ చేయలేడు. అటు పని చేసుకోవాలి, ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి. కాసేపు మనశ్శాంతి ఖచ్చితంగా కావాలి.
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకపోతే రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి, మ్యారేజ్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి, ఫ్యామిలీస్ డెస్ట్రాయ్ అవుతాయి, హెల్త్లు షెడ్కి పోతాయి, పిల్లల్ని ఎవరో కనరు, డ్యూల్ ఇన్కమ్ నో కిడ్స్ అంటున్నారు, పాపులేషన్ డిస్టర్బ్ అవుతుంది, కంపెనీస్లో యంగ్స్టర్స్ ఉండరు, క్రియేటివిటీ ఉండదు, ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు అస్సలు ఉండరు. ఇవన్నీ ఆలోచించకుండా రోజుకి ఎక్కువ గంటలు వర్క్ చేయి, వీకెండ్లో కూడా వర్క్ చేయి అని అంటే ఎలా అండి? టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్లోకి మమ్మల్ని ఎందుకు తోస్తున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రస్ట్రేషన్స్తో మోషన్స్ వచ్చేలా ఉన్నాయి. ఓయ్, నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్వే కదా, ఇలాంటి వాళ్ళ మాటలు వింటే నీకు కోపం రావట్లేదా? నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్టే కదా, మరి అలా సైలెంట్గా ఉంటావేంటి? నీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్ చెయ్యు, కాసేపు మాట్లాడుకుందాం. నీ ఫ్రస్ట్రేషన్ ఏంటో మొత్తం చూపించు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి, మర్చిపోకు. ఏంటి? ఉంటా మరి, మళ్ళీ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి.